నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు చాలా మంది అయితే పొట్ట హెవీగా ఉంది అని చెప్పేసి లైక్ బెల్లీ ఫ్యాట్ అనేసి బాధపడుతుంటారు కదా. సో వాటికి సంబంధించి ఎలా తగ్గించుకొని ఎలాంటి యోగాసనాలు, ఎలాంటి యోగా ముద్రలు వేస్తే ఆ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందో ఇప్పుడు మనం సార్ గారిని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మనతో పాటు అయితే యోగా స్పెషలిస్ట్ సంజీవ్ శాస్త్రి గారు అయితే ఉన్నారు. సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతుంటారు కదా, లైక్ పొట్ట హెవీగా ఉంది అని చెప్పేసి. సో వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు, లైక్ ఎట్లాంటి యోగాసనాలు, యోగా ముద్రలు చేస్తే తగ్గుతుంది సార్? బెల్లీ ఫ్యాట్ వస్తుంది అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే వర్క్ కంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో వాళ్ళు తినే ఫుడ్ తగ్గించుకోవాలి ఫస్ట్. యోగా అనేది 20% పనిచేస్తే ఫుడ్ అనేది 80% పనిచేస్తుంది. ఓకే. సో వాళ్ళు యోగాతో పాటు ఫుడ్ కంట్రోల్ కూడా, డైట్ కూడా చేయాలి. ఓకే. కాబట్టి యోగాతో ఉన్న ఫ్యాట్ని కంట్రోల్ చేయవచ్చు. దానికి ఏంటంటే బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఆసనాలు కానీ, సూర్య నమస్కారాలు ఉన్నాయి, లేక ఇంకా బ్రీతింగ్ హీట్ని పెంచేటువంటి సూర్యభేది లాంటి ప్రాణాయామాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాణాయామాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే శరీరంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ కావడం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. దానికేంటి రెగ్యులర్గా ముందు వాకింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. సో వాకింగ్ చేయాలి, ఆసనాస్ చేయాలి, తర్వాత కొన్ని చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామం అని ఉంటాయి, అంటే చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ చేయాలి. ఎందుకంటే ఒకేసారి సడన్గా చేస్తే ఆ వెయిట్ వల్ల ఏమవుతుందంటే నీ పెయిన్స్ కూడా వస్తాయి. ఆ వెయిట్ ఒకసారి సడన్గా ఆ వెయిట్ వల్ల సడన్గా యోగా చేసేస్తే ఏమవుతుందంటే అలవాటు లేని వాళ్ళు నీ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం అలాంటివి కూడా వస్తుంటాయి. సో వాళ్ళనేది రెగ్యులర్గా స్లోగా స్టార్ట్ చేసుకుంటే 1/2 అవర్ నుంచి 1 అవర్ దాకా యోగా చేసుకోవచ్చును. దాని తర్వాత ప్రాణాయామాలు చేయవచ్చును, దాని తర్వాత ముద్రలు చేసుకోవచ్చును. దాంతోపాటు డైట్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ని బట్టి అనేది బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఎక్కువ కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువ కూర్చునే వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ వస్తుంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి 2 అవర్స్కి 3 అవర్స్కి లేచి కనీసం ఒక 5-6 సిటప్స్ చేయడం కానీ, స్ట్రెచెస్ చేయడం కానీ, సైడ్ మూమెంట్స్ చేయడం కానీ అలా చేసుకోగలిగితే మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే. సో 24 అవర్స్ కూడా మెటబాలిజం యాక్టివ్గా ఉందనుకోండి, బెల్లీ ఫ్యాట్ రాదు. ఒకే పొజిషన్లో కూర్చుంటే ఏమవుతుందంటే ప్రెజర్ అనేది పడేసేసి ఎక్కువ పొట్ట మీద ఎక్కువ ప్రెజర్ తీసుకున్న వల్ల ఫుడ్ అనేది అలానే ఉండిపోయేసి ఫ్యాట్ అంతా కూడా మన పొట్ట చుట్టూ కూడా వచ్చేస్తుంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఆసనాలు చాలా ఉన్నాయి. వాటిలో మెయిన్గా చెప్పే సూర్య నమస్కారాలు అని చెప్తారు. అవి చేయలేని వాళ్ళు చిన్న చిన్న ఆసనాలు స్టార్ట్ చేసుకోవచ్చును. అవి కూడా చేయలేని వాళ్ళు ప్రాణాయామాలతో స్టార్ట్ చేయవచ్చును. లేదు ఆఫీస్లో వర్క్ ప్రెజర్ వల్ల అవి కూడా చేయలేని వాళ్ళు ఉంటారు కదా, సో ముద్రలు చేసుకోవచ్చు. వాటిలో సూర్యముద్ర అంటారు. సూర్యముద్ర అనగా ఇలా మన యొక్క ఉంగరపు వేలు మరియు బొటన వేలు లోపలికి ఇలా ఫోల్డ్ చేసి పెడితే సూర్యముద్ర అంటారు. ఇలా పెడితే పృథ్వీ ముద్ర. ఇది పెడితే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. లోపలికి పెట్టాలి. ఓకే. ఇలా లోపలికి పెట్టి ఉంచితే ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న ఫ్యాట్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒక్క హ్యాండ్ తోటే చేయాలి? రెండిట్స్ చేయవచ్చు. ఇలా చేయవచ్చు. అంటే మామూలుగా వర్క్ చేసుకునేటప్పుడు ఒక హ్యాండ్తో వర్క్ చేసినప్పుడు రెండో హ్యాండ్తో ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే టైం అనేది మినిమం 15 మినిట్స్ అయినా 1/2 అవర్ చేసినా ఏం కాదు. వాళ్ళ యొక్క వర్క్ బట్టి చేసుకోవచ్చు. లేదు రెండిట్లు పెట్టేసి వాక్ చేసుకున్నా చేసుకోవచ్చు. అలా చేయవచ్చు. సో ఫుడ్ డైట్ అని చెప్పారు కదా సార్, అది ఎట్లాంటి, లైక్ మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఫుడ్ అంటే వాళ్ళు తినే ఫుడ్ని బట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. రైస్ కంటెంట్ కానీ, వీట్ కంటెంట్ కానీ ఇవి తగ్గించాలి. చాలా మంది ఏం చేస్తారంటే రైస్ కంటెంట్ తగ్గించేసి వీట్ కంటెంట్ పెంచేస్తారు. దీనివల్ల కూడా వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీట్ తిన్నంత మాత్రాన వెయిట్ తగ్గుతారు అంటే అది చాలా కష్టం. ఓకే. సో ఏం చేయాలి అంటే తినే ఫుడ్లో తగ్గించేసి ఫైబర్ కంటెంట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ లైక్ సలాడ్స్ లాంటివి ఇలాంటివి పెంచాలి. ఓకే. అంటే రైస్ తగ్గించాలి. ఓకే. రైస్ తగ్గించాలి. వాళ్ళు ఉన్న ప్లేస్ని బట్టి మారిపోతుంటుంది. ఓకే. సో అదే నార్త్ ఇండియన్స్ అనుకోండి ఎక్కువ ఏం తింటారు, వీట్ తింటారు. అవును. సౌత్ ఇండియన్స్ అనుకోండి ఎక్కువ రైస్ తింటారు. బట్ కానీ ఇద్దరు వెయిటే వస్తున్నారు. పంజాబీస్ చూడండి, వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. మన ఇటు సౌత్ ఇండియా వాళ్ళకి, రైస్ తినే వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. సో కానీ ఏంటి, వీటి వల్ల వస్తుంది, రైస్ వల్ల కూడా
వస్తుంది. సో తినే కంటెంట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మారిపోతుంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఉండే పరిస్థితిని బట్టి వాళ్ళు చేసే వర్క్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని జాబ్. సో కాబట్టి ఏంది రైస్ కంప్లీట్గా మానేయడం బెటర్. ఓకే. అదే ఎక్కువ మార్కెటింగ్ జాబ్ కానీ బయట ఎక్కువ ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు కొంచెం రైస్ తీసుకోవచ్చు. సో వాళ్ళ వర్క్ని బట్టి అనేది డైట్ అనేది మారిపోతుంటుంది. సో ఒక డైట్ అనేది మనం ఎప్పుడు ఇవ్వలేం. మనిషికి డైట్ మారిపోతుంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో దొరికేవి విజయవాడలో దొరకవు, కొన్ని విజయవాడలో దొరికేవి ఇక్కడ దొరకవు. ఇలా రకరకాలైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండేవి రాయలసీమలో ఉండవు ఫుడ్ హ్యాబిట్స్. రాయలసీమలో ఫుడ్ హ్యాబిట్స్ ఇక్కడ ఉండవు మనకి. అక్కడ రాగి సంగటి తింటారు, మనం తినగలమా? తినరు ఇక్కడ. సో ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా రకరకాల హ్యాబిట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు తినే దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే 50% 25% తగ్గించుకుంటూ వస్తే ఈజీగా ఈ ఫ్యాట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే. సో సార్ ఇప్పుడు ముద్ర అది చెప్పారు కదా, సో ఎలాంటి ప్రాణాయామం అది చేస్తే ఉంటుంది సార్? ఇలానే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉండి బాడీలో వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు సూర్యభేది ప్రాణాయామం అనేది ఉంది. అనగా బాడీలో హీట్ పెంచడానికి ప్రాణాయామం. మన శరీరంలో 2 నాస్ట్రిల్స్లో ఉన్నటువంటి ఒకటి సూర్యభేది అంటారు, ఒకటి చంద్రభేది అంటారు. కుడివైపు ఉన్న ముక్కు నుంచి మనం శ్వాస తీసుకుంటే మన బాడీలో హీట్ పెరుగుతుంది. అలానే ఎడమ వైపు నుంచి ఉన్నటువంటి మన నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకుంటే మన బాడీలో చల్లదనం పెరుగుతుంది. ఓకే. సో మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ కావాలి కాబట్టి ఏం చేయాలి అంటే కుడివైపు ఉన్నటువంటి నాస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకోవాలి. ఏం చేయాలి అప్పుడు అంటే ఎడమ వైపు ఉన్నటువంటి నాస్ట్రిల్ని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. క్లోజ్ చేసుకొని శ్వాస తీసుకోవచ్చు, శ్వాసను వదిలేయచ్చు. ఓకే. ఇలా మనం 15 to 20 minutes వరకు కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఇన్హలేషన్ ఎగ్జిలేషన్ అది ఎప్పుడు చేయాలి అంటే ఫుడ్ తీసుకుంటే మినిమం 2 to 3 hours గ్యాప్ ఉంచాలి. ఏదైనా లిక్విడ్ కానీ కాఫీ కానీ టీ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకుంటే మినిమం 20 minutes నుంచి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంచాలి. దాని తర్వాతే చేసుకోవాలి. ఆఫ్టర్ లంచ్ అయితే 2 hours నుంచి 3 hours గ్యాప్ ఓకే ప్రాణాయామం ఎందుకంటే పొట్టను మనం కదిల్చలేము, ఎక్కువ బ్రెత్ తీసుకోలేము కాబట్టి ఆ గ్యాప్ ఉంచాలి. సో లేదు ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ ఈజీగా చేయవచ్చు ప్రాణాయామం. ఓకే. ఎన్ని నిమిషాలు చేయాలి సార్ ఇది? ఇది 15 minutes చేసుకోగలిగితే రెగ్యులర్గా కానీ ఈ బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి, బెల్లీ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గుతుంది. ఓకే. చూసారు కదండి, సార్ గారు అయితే మనకు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా మంచి ఆసనాలు, ఎలాంటి ముద్రలు చేసుకుంటే, ఎలాంటి ప్రాణాయామాలు చేసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్.